మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నారా? మోకాళ్ళలో గుజ్జు లేక ఇబ్బంది పడుతున్నారా? కీళ్ళు అటు ఇటు కదులుతున్నాయా? అయితే మోకాళ్ళలో గుజ్జు పెరగడం ఎలా, అలాగే మోకాళ్ళ నొప్పి పోగొట్టుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. అయితే మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు షాపింగ్ చేయాలనుకుంటే మన ఛానల్ కామెంట్ బాక్స్లో లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా మీరు షాపింగ్ చేయడం వల్ల తక్కువ ప్రైస్కే మంచి వస్తువులు దొరుకుతాయి. కాబట్టి షాపింగ్ చేయండి, అలాగే హ్యాపీగా కూడా ఉండండి. అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. మనం ఈ మోకాళ్ళ నొప్పి పోవాలి, మోకాళ్ళలో గుజ్జు పెరగాలి అని అంటే మనం ఈ వీడియోలో చెప్పినట్టు మీరు చేయడం వల్ల మీ మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది. మోకాళ్ళ నొప్పి డైలీ చేసే ఎక్సర్సైజ్ వల్ల మోకాళ్ళ నొప్పి కూడా పోతుంది. కాబట్టి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. మోకాళ్ళలో గుజ్జు పెరగాలి అని అంటే డైలీ కనీసము 8 గ్లాసుల వాటర్ కంపల్సరీ తాగాలి. మళ్ళీ అలాగే వారంలో 2-3 సార్లు కంపల్సరీగా చేపలు అనేటివి తినడం మంచి పద్ధతి. అలాగే ఆలివ్ ఆయిల్, అలాగే అవకాడోస్, నట్స్ ఎక్కువగా తినడానికి ట్రై చేయండి. అలాగే చేపలు మాత్రం వారంలో 3 సార్లు కంపల్సరీగా తినాలి. అలాగే ఆకుకూరలు బాగా తినడం వల్ల కూడా మీ మోకాళ్ళ నొప్పి పోతుంది. అలాగే సి విటమిన్ ఉన్న పళ్ళు బాగా తినండి. సి విటమిన్ ఉన్న పళ్ళు తినడం వల్ల కూడా మీకు తొందరగా మోకాళ్ళ నొప్పి పోతుంది. అలాగే మోకాళ్ళలో గుజ్జు పెరుక్కుంటూ వస్తుంది. పళ్ళల్లో ఎక్కువ శాతం ద్రాక్ష పళ్ళు, అలాగే అవకాడోస్, అలాగే బ్రోకలీ లాంటి ఆకుకూరలు, అలాగే ఈ విధంగా తింటూ అసలుకు మోకాళ్ళ నొప్పి వచ్చిందనగానే చాలామంది కూర్చున్న కాడి నుంచి లేవకుండా ఉంటారు. కానీ అలా కూర్చోవడం వల్ల ఇంకా మోకాళ్ళ నొప్పి ఎక్కువగా అవుతుంది. మీ గుజ్జు అనేది మొత్తం కరిగిపోతుంది. కాబట్టి కొంచెం చిన్నవి ఎక్సర్సైజెస్ చేయడం వలన మోకాళ్ళ నొప్పి కొంచెం తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ప్లస్ గుజ్జు కూడా అటు ఇటు మనం కదలడం వల్ల గుజ్జు పెరుగుతుంది తప్ప గుజ్జు ఏం కరగదు. కాబట్టి మనం అటు ఇటు కొంచెం ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయాలి. అలాగే ఈ వీడియోలో చెప్పినట్టు ఈ విధంగా ఆహార పదార్థాలు తింటూ కొంచెం చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటూ మీరు ఉండడం వల్ల వారం రోజులలో మీకు మార్పు కనిపిస్తుంది. కాబట్టి మీరు ఈ విధంగా చేయండి, మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోతుంది. అలాగే గుజ్జు అనేది తయారై మీ మోకాళ్ళలో గుజ్జు వల్ల మీకు ఏ నొప్పి లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేయండి, మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోతుంది. చూసారు కదా, ఈ వీడియోలో చెప్పినట్టుగా చెయ్యండి. మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోయి గుజ్జు తయారవుతుంది, మోకాళ్ళ నొప్పి లేకుండా ఉంటుంది. అలాగే మీరు హెల్తీగా కూడా ఉంటారు. కాబట్టి ఈ వీడియోలో చెప్పినట్టు చేయండి, మీరు హెల్తీగా ఉంటారు, మోకాళ్ళ నొప్పి మొత్తం పోతుంది. తినడం మాత్రం మంచి ఫుడ్స్ తినడం వల్ల మీ మోకాళ్ళ నొప్పి పోయి గుజ్జు బాగా తయారవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్టు ఈ ఛానల్కి అవసరం. అలాగే ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికన్నా మోకాళ్ళ నొప్పి, మోకాళ్ళలో గుజ్జు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు కూడా ఈ వీడియో చూసి నేర్చుకోవడం వల్ల వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉండి ఆరోగ్యంగా తయారవుతారు. కాబట్టి ఈ విధంగా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి మెసేజ్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.